ఊర్లో ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరుగుతుందండి. అది అధికారులు మా ఊర్లో కరువు పని చేయించే ఫీల్డ్ అసిస్టెంట్ కలిసి ఆహ్, పేదవాళ్ళకి కష్టపడి పని చేసుకునే పేదవాళ్ళకి అరకొరగా రూపాయి పాపాయి పడుతున్నాయండి. ఇంటి దగ్గరుండి దొంగ మచ్చలు వేసుకున్న వాళ్ళకి వేలకు వేల రూపాయలు ఖాతాల్లో జమ అయినాయి. ఆ ఖాతాలు సంబంధించి అన్ని ఆధారాలు నా దగ్గర ప్రూఫ్స్‌తో సహా ఉన్నాయండి. వాళ్ళ ఖాతాలో వేలకు వేలు జమ అయినట్టు వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా నా దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయండి. ఇయ్యండి ఎవిడెన్స్. పనికి రాకుండా పడుతున్నాయా? పనికి రావట్లేదండి. వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఉపాధి హామీ కూలీలు పనిచేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే చెరువు దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి వాళ్ళ మచ్చట్లు వేయించుకుని డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అయినాయి. సుమారు ఎంతమంది పడుతుంది? సుమారు ఒక 30-40 మంది వరకు ఎక్స్ట్రా ఇట్లా పడేవాళ్ళు ఉన్నారు. ఎన్ని రోజులు జరుగుతుంది? చాలా ఈ గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి వెంకట అనే కుర్రోడికి వచ్చిందండి. అందులో వెంకట అని అతను ఎవరు? ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఫీల్డ్ అసిస్టెంట్ సదరు అధికారులతో కలిసి ఈయన వేసి ఎవరు ఎంపీడీఓ గారు చెప్పారా? అందరిని కలిసామండి. లోకల్లో చాలా మందిని కలిసి మాకు న్యాయం జరగకపోవడం వల్లే మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. మాకు న్యాయం జరగకపోతే అవసరమైతే మేము లోకేష్ గారిని కూడా కలుస్తామండి. లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలుద్దాం అనుకుంటున్నామండి ఇక్కడ జరగకపోతే. మీరేం కోరుకుంటున్నారు? మాకు పేదల న్యాయం జరగాలండి. కష్టపడి పనిచేసే వాళ్ళకి కన్ఫామ్గా వాళ్ళ అకౌంట్లో పడాలి డబ్బులు. ఇట్లా ఉన్నవాళ్ళు తినేసి అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదండి. ఆ డబ్బులు పేదవాళ్ళ ఖాతాల్లో జమ అయితే మాకు కావాల్సింది అదేనండి.